చిత్తూరు జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖకు మొదటి బహుమతి, వైద్య ఆరోగ్య శాఖకు 2, విద్యాశాఖకు 3వ బహుమతిని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అందించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్, ఎమ్మెల్యే కురిజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు మరియు గుర్తి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనం 109 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనం నిరుపేద ప్రజలకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా హై రిస్క్ గర్భవతులను మరియు సీవియర్ వైద్య ఆరోగ్య సేవలపై ఫిర్యాదుల వరకు 109 హెల్ప్ లైన్ భవనాన్ని మనం చూస్తున్నాం. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కావచ్చు, వినాయక స్వామి నెలకొన్నటువంటి పుణ్యక్షేత్రమే కాణిపాకం. దాన్ని ప్రతిబింబించే విధంగా శకటం ఒకటి మన ముందు ప్రదర్శితమవుతుంది. రైతులు సంవత్సరంగా జరుపుకుంటుంది. ఐక్యరాజ్య సమితి కూడా 2023 కూడా సాగు చేసుకోవచ్చు. ఇంటి నుండి చెత్త సేకరణ, విద్యుత్ దీపాల నిర్వహణ, మెరుగైన నీటి సరఫరాతో నగర ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నటువంటి చిత్తూరు నగరపాలక సంస్థ అందరికీ కూడా ధన్యవాదాలు. డైలీ ఎమ్మెల్యే కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా రూపాయలు మంచానికే పరిమితమైనటువంటి పక్షపాతి గ్రస్తులకు, తీవ్రమైనటువంటి కండరాల బలహీనత మరియు ప్రమాద బాధితులకు 15,000 రూపాయలు ఇచ్చేసిన మొబైల్ ల్యాబ్ అవసరమైనటువంటి పరికరాలను అమర్చడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం అనేటువంటి జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారి మరియు ఉప విద్యాశాఖ అధికారి, సైన్స్ అధికారి మరియు ఇతర ప్రాజెక్ట్ ఆఫీసర్ గారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా పురస్కారం మనబడి మన భవిష్యత్తు కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీని ఫలితమే మా జిల్లా విద్యార్థులు ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యి అక్కడ కూడా ప్రశంసలు పొందడం అనేది జరిగింది. జపాన్లోని సుకరాలో ఈ విద్యా డివైఓ గారు, ఎంఈఓలందరూ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గృహ నిర్మాణ మరియు పంపిణీ కింద రాష్ట్రంలోని అత్యధికంగా 46 ఏళ్ల ఇల్లు కూడా చంద్రబాబు సార్ గారి నిమిత్తము ఈ సకల సదుపాయాల గృహ వసతి ప్రదర్శన జరుగుతున్నది. సకల సదుపాయాల గృహ వసతి చంద్రన్న వరం, ఎంత చక్కగా ఉందో పేరు. ప్రతి పేదవాడికి తన కలలు కనేటువంటి ఇల్లు పొగరహిత జిల్లాగా చేర్చడం జరిగింది. ధరల పెరుగుదలను నియంత్రించడంలో జిల్లాలో 52 ప్రత్యేక విక్రయ కేంద్రాలు తెచ్చి దేశావళి కందిపప్పు కిలో 150 రూపాయలకి విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఇందులో